మీ కార్మికులకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటారు? ముఖ్యంగా గవర్నమెంట్ అయితే కొన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకునే పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్లో ఫ్రీ బస్సులు ఆల్రెడీ సిటీ బస్సులు అనేది స్టార్ట్ అయినాయి. ముందు భవిష్యత్తులో ఆర్టీసీ వాళ్ళ ఆటోలు కూడా రోడ్ల మీద ఎక్కే పరిస్థితి కనబడుతుంది. దీని కార్యాచరణ మీద భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీ ఆలోచన ఎట్లా మీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండబోతుందని మీరు అనుకుంటారు? ఈరోజు ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా ఆటో కార్మిక పక్షాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు జరిగే విషయాలు ఏంటంటే ఆర్టీసీ ఫ్రీ ఇచ్చడం వలన ఫ్రీ మేము వద్దంటలేము, కానీ మాకు ప్రత్యామ్నాయ పరిస్థితి ఏం కల్పించలేదు కాబట్టి మాకు ఇబ్బందిగా ఉన్నది. ఇప్పటికీ 200-300 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకు ఫీజులు కానీ, తర్వాత ఇంటి కిరాయిలు కానీ, తర్వాత మన గ్రూపుల డబ్బులు తీసుకున్న వాళ్ళు, ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బంది పడి వాళ్ళు చివరకు ఫైనాన్స్కే అప్పచెప్పి వాళ్ళు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకునే దానికి మీరు దారి తీస్తున్నారు. ఇప్పటికే 200-300 చనిపోయారు కాబట్టి మేము చాలా దిగ్బంధి చెందుతున్నాము. ఇప్పటికైనా ఈ ఫ్రీ బస్సు సరే ఫ్రీ బస్సు పెట్టారు, మాకు ఖచ్చితంగా సంవత్సరానికి 15,000 ప్రతి ఆటో డ్రైవర్ అకౌంట్లో ఫస్ట్ వేయాలి. తర్వాత ఈ ర్యాపిడో చేయబట్టి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. బైక్ వచ్చి ఒక్క ప్యాసింజర్ అయినా తీసుకుపోతుంది, దానికి ట్యాక్సీ లేదు, సొంత ట్యాక్సీ లేకుండా వాళ్ళ పర్మిట్ తోటి తీసుకుపోతా అంటే మీరు గవర్నమెంట్ ఎట్లా దాన్ని మీరు అలౌ చేశారు? అందుకే గవర్నమెంట్ తక్షణమే మీరు ఈ చర్యకు మామూలు జీవనోపాధి కల్పించకపోతే తీవ్ర ఉద్రిక్తత తెలియజేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత కంపల్సరీ. దయచేసి చెప్తున్నాము, ఇప్పటికైనా మేము బాగా ఆలోచించే మేము చాలా విచారణ చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో కార్మికుల శ్రద్ధ చూపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. మీ రోడ్డు వచ్చిన ఇప్పటికే ఇక మాత్రము మీకు సరైన బుద్ధి చెప్పక తప్పదు. అందరికీ ఈ సందర్భం మీ అందరికి చెప్తాను, ఎందుకంటే అక్కడ పేరు నమోదు చేయకపోతే సన్మానం చేయడం జరగదు. కాబట్టి ఖచ్చితంగా సంఘంలో మీ పేరు నమోదు చేయించుకోవాలి. మనం అందరం నీతిగా నిజాయితీగా కరీంనగర్ లో ఆటో డ్రైవర్లు అంటే ఒక శక్తిగా చాలా దిగ్బంధి చెందుతున్నాం. ఇప్పటికే సరే ఇప్పుడు అట్లా చేయదలుచుకుంటే మా ఆటోలన్నీ తీసుకొని మాకు ఛార్జీ ఆటోలు ఇస్తే మేము ఆ రకంగా మేము బతకగలుగుతాం. అదొక పరిణామం. దానికి తోడుగా మాకు 15,000 రూపాయలు ప్రతి డ్రైవర్ అకౌంట్ లో వేస్తేనే మేము జీవనోపాధి నిలదొక్కుంటాం. లేకుంటే తీవ్ర పరిణామం ఎదుర్కోక తప్పదు.